Hello friends, welcome to the channel. First of all, thank you for watching this video. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది, దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి కొందరికి ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గూగుల్తో ఎలా ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయొచ్చు, చేసిన తర్వాత ఈ గూగుల్ వెబ్సైట్ అనేది మనకి ఫీడ్బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఆ ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని మన ఆన్సరింగ్ అప్రోచ్ అండ్ ఎలాంటి వర్డ్స్ ఇంటర్వ్యూలో యూస్ చేయాలనేది ఈ గూగుల్ వెబ్సైట్ మనకి ఆ ఫీడ్బ్యాక్ లో అయితే మెన్షన్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఆ ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని మన అప్రోచ్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ రీ ఇంటర్వ్యూ ఇచ్చి మనం ఏదైతే తప్పులు చేసామో ఆ తప్పుల్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఈ గూగుల్తో మల్టిపుల్ టైమ్స్ మన ఇంటర్వ్యూ ప్రాక్టీస్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ప్రాక్టీస్ ఎలా చేయాలి, చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ ఈ గూగుల్ వెబ్సైట్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది అనేది మీకు చూపిస్తాను. నేనైతే గూగుల్ వార్మ్ అప్ ఇంటర్వ్యూ అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇది గూగుల్ వెబ్సైట్, ఈ లింక్ నేనైతే డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అదే డిస్క్రిప్షన్ నుంచి ఓపెన్ చేసి అయితే మీరు ల్యాప్టాప్లో కానీ మీకు మొబైల్ ఉంటే మొబైల్ డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసి అయితే మీరు ఈ ఇంటర్వ్యూ ప్రాక్టీస్ అయితే చేయొచ్చు. ఇది లింక్ ఓపెన్ చేయగానే యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. సో నేను స్టార్ట్ ప్రాక్టీస్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత వాట్ ఫీల్డ్ డూ యూ వాంట్ టు ప్రాక్టీస్ ఫర్, మనకి ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్డ్స్ అయితే ఇంటర్వ్యూ ఇవ్వడానికి అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ గూగుల్ వెబ్సైట్. డేటా అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఈ-కామర్స్, ఐటీ సపోర్ట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, విఎక్స్ డిజైన్, సైబర్ సెక్యూరిటీ అండ్ జనరల్. మీరు ఏ రోల్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ రోల్ మీద క్లిక్ చేసి ఆ ఇంటర్వ్యూస్ అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. నేను ప్రెసెంట్ ఈ వీడియోలో మీకు చూపించడానికి నేను ఒక జనరల్ ఇంటర్వ్యూ అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్. చూడొచ్చు, జనరల్ ఇంటర్వ్యూలోని ఈ గూగుల్ అనేది మనకు 5 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. ఆ 5 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ మనకి ఇచ్చిన తర్వాత, అంటే చెప్పిన తర్వాత ఈ వెబ్సైట్ అనేది మన ఫీడ్బ్యాక్ ఇస్తుంది ఫ్రెండ్స్. అంటే ఎలా చెప్పాలి, ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయాలని, దాన్ని యూజ్ చేసుకొని మన ఇంటర్వ్యూ అప్రోచ్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఎలాంటి ఫీడ్బ్యాక్ ఈ గూగుల్ వెబ్సైట్ ఇస్తుందో చూద్దాం. నేను స్టార్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్లీజ్ టెల్ మీ వై యూ వుడ్ బి ద గుడ్ ఫిట్ ఫర్ దిస్ రోల్. ఓకే, ఈ క్వశ్చన్కి అయితే నేను ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్స్కి మనకు ఆన్సర్ 2 వేస్లో ఇవ్వచ్చు. లేదా మీరు మైక్తో మాట్లాడాలనుకుంటే మైక్తో ఇవ్వచ్చు, లేదు కీబోర్డ్లో ఎంటర్ చేయాలనుకుంటే ఈ కీబోర్డ్స్ మీద అయితే క్లిక్ చేసి మీరు ఆన్సర్ అయితే టైప్ చేయొచ్చు. నేనైతే మైక్తో ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మైక్ ఎలా ఆన్ చేసుకోవాలనేది ఇది కొన్ని టిప్స్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. ఓకే, I think I am a good fit for this role because I have a lot of exposure on this technology and also I am comfortably working with colleagues if I joined in this role. క్లిక్ చేసిన తర్వాత మన ఆన్సర్ అయితే తీసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్కి అయితే క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ప్లీజ్ షేర్ ఏ టైమ్ వెన్ యూ సెట్ ఏ గోల్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ అచీవ్డ్ ఇట్ అండ్ హౌ డిడ్ యూ గో అబౌట్ దట్. ఫ్రెండ్స్ ఈ ఆన్సర్ అయితే నేను మైక్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇఫ్ ఐ సెట్ ఎనీ గోల్ ఫర్ మై సెల్ఫ్ I will follow 3 things. One is consistency. So for this, I do this work every day constantly without any skipping a single day, and also perseverance. So I do this work without stopping. Even if I face any issues, I won't stop at that particular point. I will try to solve it until that is solved. Like that, I will go forward. When coming to the third one, happiness. So happiness is my third thing that I will follow. In that, I will try to work with joy, so I don't get bored while working on that. So I'm clicking on the done. సో థర్డ్ క్వశ్చన్కి అయితే వెళ్తాను. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ బిట్ అబౌట్ యువర్ సెల్ఫ్. నేను ఈ క్వశ్చన్కి అయితే మైక్తో ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. షూర్, ఐ ఆమ్ తులసి. ఐ ఆమ్ ఫ్రమ్ ఏ అగ్రికల్చర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఐ లివ్ ఇన్ విశాఖపట్నం and where I have done my schooling in ZPS High School and I have done my graduation in Kite College, Kakinada. So now I'm preparing for a full stack developer role where I learn HTML, CSS, JavaScript, React.js and what are the tools that are required for that particular role. Thank you. Thanks for your answer. So answer అయితే మనం ఇచ్చేసాం. So next question. Tell me about a time when you had to act quickly but did not have a lot of idea to inform your decision. What do you do and what was the outcome? So ఈ క్వశ్చన్కి అయితే నేను మైక్తో ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, సో ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇఫ్ ఐ హ్యావ్, సో ఇన్ దట్ కేస్ I will give high level overview of that particular thing and also I will ask them to give some time to learn more about that particular thing. Last question, fifth question కూడా situational question. When do you try to push through and solve problem on your own and when do you involve others on your team? ఓకే, నేను ఈ క్వశ్చన్కి అయితే మైక్తో ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఇఫ్ ఐ ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ I would think about 2 things. First thing is, if that particular problem needs to be solved urgently, in that case, I will think
5 or 10 minutes to solve that problem. Still I don't get any idea to solve that, then I will discuss with our teammates. In second case, if that problem is not urgently to be solved, in that case I will think of to solve that issue. I will take 1 hour and 2 hours time to solve that. Still I did not get any idea to solve that, then I will discuss with my teammates after 1 hour in the second case. So clicking on done Okay, thank అండ్ ఇంటర్వ్యూ అయితే ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ ఎండ్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు, మనం ఈ కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకి గూగుల్ అయితే ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈచ్ క్వశ్చన్కి మనం ఆన్సర్స్ ఎలా ఇచ్చామో దాన్ని వేస్ట్ చేసుకొని మనం ప్రాక్టీస్ మళ్ళీ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్ చూసినట్లయితే, సో ఈ గూగుల్ అనేది మన ఇచ్చిన ఆన్సర్స్కి 3 థింగ్స్ బేస్ చేసుకుని అయితే ఫీడ్బ్యాక్ ఇస్తుంది ఫ్రెండ్స్. వన్స్ జాబ్ రిలేటెడ్ టైమ్స్, అంటే మన జాబ్ రిలేటెడ్ టైమ్స్ ఏమైనా మన ఆన్సర్లో యూజ్ చేసామో లేదా చెక్ చేస్తుంది. మీరు చూడొచ్చు ఈ ఆన్సర్లో అయితే రోల్ అనే టైం అయితే నేను యూజ్ చేశాను. సో దాంతోపాటు సి ఆల్ టైమ్స్ క్లిక్ చేస్తే మీరు చూడొచ్చు, అంటే నార్మల్గా జాబ్ రిలేటెడ్ టైమ్స్లో జనరల్గా ఈ వర్డ్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారంట. ఓకే, లైక్ అకాంప్లిష్డ్, అచీవ్డ్, అనలైజ్, అప్రిషియేట్, అస్పైర్, కమిటెడ్, కమ్యూనికేట్, ఈ వర్డ్స్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. తర్వాత మోస్ట్ యూజ్డ్ వర్డ్స్, మనం ఇచ్చిన ఆన్సర్లోని ఏ వర్డ్స్ ఎక్కువగా యూజ్ చేసామనేది హైలైట్ చేసి అయితే చూపిస్తుంది. అలా మనం తెలుసుకోవచ్చు ఏ వర్డ్స్ మనం ఎక్కువగా యూజ్ చేసామో. ఏదైనా వర్డ్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తే దాన్ని తగ్గించుకోవడానికి అయితే మనం ట్రై చేయొచ్చు. తర్వాత టాకింగ్ పాయింట్స్లో ఇది 3 కేటగిరీస్ అయితే డివైడ్ చేసింది ఫ్రెండ్స్. అంటే ఈ టాకింగ్ పాయింట్స్లో ఈ 5 థింగ్స్ గురించి కూడా మనం ఇంక్లూడ్ చేయాలి. ఎక్స్పీరియన్స్, స్కిల్స్, లెసన్స్ లెర్న్డ్, గోల్స్, ఇంట్రెస్ట్స్. ఈ 5 థింగ్స్ ఇంక్లూడ్ చేస్తే ఆన్సర్ అనేది బెటర్గా అయితే వస్తుంది. సో మీరు చూడొచ్చు లెసన్స్ లెర్న్డ్ మాత్రమే హైలైట్ అయింది. సో నేను ఇచ్చిన ఆన్సర్లోని ఇది ఒక్కటి మాత్రమే కవర్ అయింది. మీరు ఇచ్చిన ఆన్సర్లో ఈ 5 థింగ్స్లో 3 థింగ్స్ కవర్ అయినా ఈ ఆన్సర్ అనేది బెస్ట్గా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. చూసారు కదా ఎలా అయితే మనం దీని నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వాటి మీద అయితే మనం ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకోవచ్చు. సిచ్యువేషనల్ క్వశ్చన్ అయితే చూద్దాం ఇప్పుడు. సిచ్యువేషన్ క్వశ్చన్లో జాబ్ రిలేటెడ్ టైమ్స్ మీద క్లిక్ చేస్తే నేను ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని కన్సిస్టెంట్ అనేది ఒక మంచి వర్డ్ అయితే యూజ్ చేసాను. దీని మీద క్లిక్ చేయగానే ఈ కన్సిస్టెన్సీకి మీనింగ్ అయితే ఉంటుంది. ఓకే, తర్వాత మోస్ట్ యూజ్డ్ వర్డ్స్, ఇందులో నేను వర్క్, విల్ అనేది ఎక్కువ యూజ్ అయితే చేశాను. తర్వాత టాకింగ్ పాయింట్స్, ఈ 5 థింగ్స్లోని లెసన్స్ లెర్న్డ్ అండ్ ఎగ్జాంపుల్స్ అయితే ఎనబుల్ అయ్యాయి నాకు. నేనైతే క్లిక్ చేస్తే ఈ సెంటెన్స్ అయితే దీనికి సూటబుల్గా అయ్యింది. తర్వాత ఎగ్జాంపుల్స్, నేను ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మెన్షన్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, అలాగే మనం రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. జాబ్ రిలేటెడ్ టైమ్స్ మోస్ట్ ఏ వర్డ్స్ మీరు ఎక్కువగా యూజ్ చేశారు ఇంటర్వ్యూలో. తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చెక్ చేసుకొని మీరు ఫీడ్బ్యాక్ చూసుకొని మళ్ళీ మీరు ప్రాక్టీస్ అయితే చేయొచ్చు. మళ్ళీ సెకండ్ టైం ప్రాక్టీస్ చేసినప్పుడు సేమ్ క్వశ్చన్స్ రావు ఫ్రెండ్స్, మళ్ళీ డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. అది ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది, దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి కొందరికి ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది. మీకు ఎలాంటి ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఈ టూల్తో అయ్యిందో కామెంట్ సెక్షన్లో దయచేసి అయితే మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.